ఈ రోజు నుంచి మార్గశిర మాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది కదండి. కార్తీక మాసం పూర్తయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ మార్గశిర మాసం పరమ పవిత్రమైనటువంటిది. కార్తీక మాసం ఎంత శక్తివంతమైనదో ఈ మార్గశిర మాసం కూడా అంతే శక్తివంతమైనటువంటిది. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం అండి. మృగశిర నక్షత్రం పూర్ణిమ కలిక వలన ఈ మాసానికి మార్గశీర్షం అని. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్ష, మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పి స్వయంగా శ్రీకృష్ణుల వారు చెప్పారండి. ఈ మాసంలో చేసే పూజ, హోమం, అభిషేకం ఇలా ఏ దైవ కార్యం చేసినా దాన్ని స్వయంగా తానే స్వీకరిస్తానని చెప్పారు. శుద్ధ పాడ్యమి నుంచి ఈ మాసం మొత్తం శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పఠనం అనంత కోటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ మాసంలో గురువారం చేసే పూజలు అనేవి చాలా చాలా విశేషమైనవండి. మార్గశిర గురువారాలని మార్గశిర లక్ష్మీ వారాలని చెప్పడం జరుగుతుంది. ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజిస్తారు. మరి ఇంతకీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి? ఇల్లు మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? మాంసాహారం తినవచ్చా? బ్రహ్మచర్యం పాటించాలా? అలా చాలా చాలా సందేహాలు అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. మరి ఈ సందేహాలన్నిటికీ కూడా సమాధానం అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అదేవిధంగా ఈ మాసంలో మనం ఏ తప్పులు చేయకూడదు, నెలంతా మనం ఏ నైవేద్యం పెట్టాలి, ఏ విధంగా ధూపం వేస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అనేటువంటి విషయాలు అన్నిటినీ కూడా మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి విషయము కూడా ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి. ఈ మార్గశిర మాసానికి మార్గశిర మాసం మొత్తం కూడా లక్ష్మీనారాయణని మనం పూజించాలి. లేకపోతే సీతారాములను పూజించుకోవచ్చు. లేకపోతే రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్ముని కూడా పూజించుకోవచ్చు. లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించవచ్చు. గృహస్థులు ఈ మార్గశిర మాసంలో ఇంట్లో లక్ష్మీదేవి ఒక్కటే పూజించరాదు. గృహస్థులు ఎప్పుడైనా సరే లక్ష్మీనారాయణను కలిపి పూజించాలి. కొంతమంది లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తారండి. మాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, విష్ణుమూర్తి అనుగ్రహం అవసరం లేదనుకుంటుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. మా ఆయనని పూజించిన చోట, మా ఆయనకు గౌరవం ఇవ్వని చోట నేను ఉండను అని చెప్పి స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది. కాబట్టి ఎప్పుడు లక్ష్మీదేవిని కానీ విష్ణుమూర్తిని కానీ విడివిడిగా పూజించరాదు. ఇళ్లల్లో మనం పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీనారాయణను కలిపి మనం పూజించాలి. గృహస్థులు భార్యాభర్తలను కలిపి పూజించాలి. కానీ విడిగా అయితే పూజించకండి. ఈ మార్గశిర మాసంలోని 4 గురువారాలు కూడా లక్ష్మీనారాయణ గనక మనం పూజించినట్లయితే సంవత్సరం మొత్తం వారిని పూజించిన ఫలితం కలుగుతుందండి. ఇది ఖర్చుతో కూడిన పని అయితే కాదు, కష్టమైన పని కూడా కానే కాదు. 4 గురువారాలండి. లక్ష్మీవార వ్రతం చేసేవారు చేసుకోవచ్చు. అంత ఓపిక మాకు లేదండి అనుకుంటే నార్మల్గా మనం పూజ చేసినా మంచి ఫలితం కలుగుతుంది. ఈ మార్గశిర మాసంలో ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేగవాల్సి ఉంటుంది. నిద్రలేచి శుచిగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత స్నానం చేసుకుని పూజ గదిలో దీపారాధన చెయ్యండి. ఈ మాసం మొత్తం దీపారాధన చేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఈ నెలంతా ఇంట్లో దీపారాధన చేస్తే ఇంటికి ఒక దైవ కళ అయితే ఖచ్చితంగా వస్తుంది. దైవిక శక్తులు మీ ఇంట్లో ఉంటాయి. ఈ నెలంతా ఇలా ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకుని తులసి దళాలతో స్వామివారిని పూజించండి. పూజించిన తరువాత పరమాన్నం కానీ, కట్ట పొంగలి కానీ, పెరుగన్నం కానీ, పులిహోర కానీ ఇట్లా అన్నంతో చేసిన పదార్థం ఏదైనా సరే పెట్టండి. మాకంత ఓపిక లేదండి అంటే కనీసం పొడి అన్నం మీద నెయ్యి వేసి ఆ పైన బెల్లం తురుము వేసి దానిని నైవేద్యంగా అయితే పెట్టవచ్చు. ఇలా మార్గశిర మాసంలో అన్నంతో చేసిన పదార్థాలను నివేదన చేస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలా ఈ మార్గశిర మాసంలో ఉదయం సాయంత్రం గుగ్గిలంతో కానీ, సాంబ్రాణితో కానీ ఏదో ఒక విధంగా ధూపం వేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. కనకవర్షం కురిపిస్తుంది. ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో
ఈ ఇంట్లో అయితే దీపారాధన చేస్తారో, ఏ ఇంటిలో అయితే సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి. కాబట్టి మార్గశిర మాసంలో ఇంట్లో ధూపం వేసుకుని లక్ష్మీదేవి పూజించండి. లేకపోతే మీకు వచ్చిన అష్టోత్తరం చదువుకోండి, లేదంటే కనక దారా స్తోత్రం చదువుకోండి, లేక హారతిని చూపించి పూజను ముగించి మీరు రోజువారీ పనులను చేసుకోండి. ఈ మాసంలో ఇలా లక్ష్మీనారాయణను మనం పూజించినట్లయితే ఖచ్చితంగా కుటుంబం ఉన్నత స్థానానికి వెళుతుందండి. ఇక ఈ మాసానికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఈ మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ వారాలు వస్తాయి. లక్ష్మీ వారాలు అంటే మనం శుక్రవారం అనుకుంటాం, కానీ లక్ష్మీవారం అంటే గురువారం. ఈసారి మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలు వచ్చాయి. ఈ మార్గశిర లక్ష్మీ వారాలలో లక్ష్మీవార వ్రతం చేస్తామండి, లేకపోతే సింపుల్గా లక్ష్మీవార పూజ అయినా సరే చేస్తాం. మార్గశిర మాసం అంతా పూజ చేయలేనటువంటి వారు కనీసం ఈ లక్ష్మీ వారాలలో చేసినా సరే లక్ష్మీనారాయణను పూజించినట్లయితే ఇంటిలో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి, లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహం అయితే కలుగుతుంది. మార్గశిర మాసంలో ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మంగళవారాలు, గురువారాలు, శుక్రవారాలు తప్పించి మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఇంటిని మనం క్లీన్ చేసుకోవచ్చు. మార్గశిర లక్ష్మీ వారపు పూజ చేసేటువంటి వారు మాత్రం పూజ గదిని, ఇంటిని ముందు రోజే క్లీన్ చేసుకోవాలి. మార్గశిర మాసంలో మాంసాహారం తినవచ్చా అనేటువంటి సందేహం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ మాసంలో మాంసాహారం తినవచ్చండి, కానీ మీరు పూజ చేసేటువంటి రోజులో మాత్రం తినకండి. మార్గశిర లక్ష్మీ వారాలలో మాత్రం మాంసాహారం జోలికి వెళ్ళకండి, మహాపాపం తగులుతుంది. ఇక బ్రహ్మచర్యం పాటించాలా అనేటువంటి సందేహం అయితే వస్తుంది. పూజ చేసిన రోజు బ్రహ్మచర్యం పాటించండి. అంటే మార్గశిర మాసం లక్ష్మీ వారాలలో అందరూ పూజ చేస్తారు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేస్తారు. ఇలా పండుగ వచ్చినప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది. పూజలు చెయ్యని రోజున బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు. ఈ మార్గశిర మాసం మొత్తం మీరు పూజ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలలో తప్పక లక్ష్మీనారాయణను పూజించండి. అలా పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది, సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పురాణాలలో ఈ మార్గశిర మాస లక్ష్మీ మహత్యం తెలిపేటువంటి కథలు ఉన్నాయి. ఈ కథలు ఒక్కసారి వింటే జన్మ ధన్యమైపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. పూర్వం కళింగ దేశమందు బ్రాహ్మణుడు అనేవాడు ఉండేవాడండి. అతనికి సుశీల అనేటువంటి కుమార్తె ఉండేటువంటిది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందువలన తన తండ్రి 2వ వివాహం అయితే చేసుకుంటారు. తన పినతల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్తూ కొంత బెల్లం మొక్కని ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల ఏంటంటే సవితి పిల్లలను ఆడిస్తూ ఇంటి సవతి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసుకుని జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసుకుని ఆడుకోమని చెప్పి ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్ని రోజులకు సుశీల పెద్దయింది. సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవచ్చు తాను తీసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళిపోతుంది. దాంతో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయిందండి. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలుగా మారిపోతారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యము అనుభవిస్తూ ఉంటారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి, నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా సరే డబ్బు తీసుకురా అని చెప్పి పంపిస్తుంది అన్నమాట. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి దరిద్రం గురించి చెప్తాడు. పుట్టింటి వారి దరిద్రాన్ని తెలుసుకున్నటువంటి సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళినటువంటి కొడుకును తల్లి ఏం తెచ్చావు నాయన అని అడిగినప్పుడు ఏం తేలేదు అని చెబుతారు. మన దరిద్రం ఇంతే అనుకుంటారు. కొంతకాలానికి సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకుంటుంది. వారి దరిద్రంలో ఎలాంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి
వాటిల్లో వరహాలు పూసి కుట్టించి దానికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్తుంది. సరే అని చెప్పి ఆ చెప్పులు మూటలో పెట్టుకొని తీసుకుని వెళతారండి. మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవ్వరో తీసుకునైతే వెళ్ళిపోతారు. జరిగిన విషయం అంతా తల్లికి చెబుతాడు పిల్లవాడు. తల్లి జరిగింది తెలుసుకొని దరిద్రం మనకి ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని చెప్పి బాధపడుతుందన్నమాట. మళ్ళీ కొన్ని రోజులకి కొడుకును పంపుతూ ఈసారైనా సరే అక్క ఇచ్చింది జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇదివరకు లాగానే ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తప్పించి దాన్ని నిండుగా వరాహాలు నింపి ఆ పండు ఈ అమ్మకు ఇవ్వు అని చెప్పింది. సరే అని చెప్పి తీసుకువస్తూ ఆ పిల్లవాడు సాయం సమయంలో ఒక చెరువు దగ్గరకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో బాటసారి వచ్చి పండు బాగుందని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ కుర్రాడు గట్టు మీదకు వచ్చి పళ్ళు వెతకగా పళ్ళు లేవు. ఏం చేసేది లేక ఇంటికి వెళ్ళిపోతాడు. తల్లి ఏం తెచ్చావు అని అడిగినప్పుడు జరిగింది చెప్తాడు. తల్లి విచారించింది. కొన్నాళ్ళకి తల్లి పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచేసి తానే కూతురు దగ్గరికి వెళ్తుంది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీ వారం రాబోతుంది, ఆ మార్గశిర లక్ష్మీ వారం నోమును వస్తే ఐశ్వర్యం వస్తుంది అని చెప్పడం జరిగింది. మార్గశిర లక్ష్మీ వారం అయితే రానే వస్తుంది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం, నోటిలో ఏం వేసుకోవద్దు, మనం వ్రతం చేసుకుందాము అని చెప్పింది. దానికి ఆ తల్లి కూడా అలానే నేను ఏమైనా చిన్నపిల్లనా, ఎందుకు నేను తింటాను అని చెప్పేసి పిల్లలకి చద్దన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంటుంది. తర్వాత కూతురొచ్చి అమ్మ స్నానం చేయి వ్రతం చేసుకుందాము అని చెబుతుంది. అప్పుడు తల్లి జరిగింది చెబుతుంది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీ వారం వ్రతం చేసుకుంది. నెక్స్ట్ రెండవ మార్గశిర లక్ష్మీ వారం అయితే వస్తుంది. అప్పుడు కూతురు తల్లితో రెండవ వారం వ్రతం చేసుకుందాము అని చెప్తుంది. తల్లి కూడా సరే అని చెప్తుంది. కానీ పిల్లలకి తలకు నూనె రాసి తాను కూడా రాసుకుంది. మార్గశిర లక్ష్మీ వ్రతం చేసేవాళ్ళు తలకు నూనె రాసుకోకూడదనేది నియమం. దాంతో తల్లికి ఆ వారం కూడా వ్రతం అయితే వీలు కాల. మరుసటి వారం అంటే తర్వాత మార్గశిర లక్ష్మీ వారం రోజున సుశీల అమ్మతో, అమ్మ ఈ వారం అయినా సరే జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది. సరే అంటుంది తల్లి. కానీ పిల్లలకి తల దువ్వుతూ తాను దువ్వుకుంటుంది. మార్గశిర లక్ష్మీ వార వ్రతం చేసేటువంటి వారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయడం అనేది కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీ వారం అయితే వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి గోతిలో పెడుతుంది. పని అయిన తర్వాత అమ్మను తీసుకువచ్చి స్నానం చేసి పూజ చేసుకుందామని చెప్పి పిలిచినప్పుడు తల్లి పిల్లలు అరటిపండు నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేనేం తోచక అది తినేశాను అని చెబుతుంది. అయ్యయ్యో అని చెప్పి తలచి కూతురు పూజ చేసుకుంటుంది. 5వ వారం మార్గశిర మాసం ఆఖరి వారం రానే వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంటుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించింది. తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో, అమ్మా ఏమిటి ఎలా వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతున్నా అంటుంది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమ్మా అని చెప్పి ప్రార్థిస్తుంది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పేసి అదృష్టమై వెళ్ళిపోతుంది. సరే అని చెప్పి మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుములు వడ్డించి తల్లితో నోము నోపిస్తుంది సుశీల.
వ్రతాక్షింతలు తల మీద వేసుకుంటారు. అప్పటి నుంచి తల్లికి సకల సంపదలు కలిగి అంతిమందున విష్ణు లోకానికి వెళ్తారు. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించినటువంటి వారికి ఆలస్యమైనా సరే సంపదలు ఖచ్చితంగా లభిస్తాయి. ఈ కథ విన్నటువంటి వారికి దుఃఖాలన్నీ తొలగిపోతాయండి. ఇదండి ఈ మార్గశిర మాసం రోజున మనం ఎప్పుడు నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా, ఏం చేయాలి, ఇల్లుని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.